మన యొక్క పాఠం వుడ్రో విల్సన్. ఇది ప్రభుత్వ పాలనా శాస్త్ర పితామహుడుగా పేరు పొందిన వ్యక్తి. ఈరోజు వుడ్రో విల్సన్ గురించి మనము వివరిస్తాము. వుడ్రో విల్సన్ 1857 నుంచి 1924 వరకు జీవించిన కాలంలో 1913, 1921 వరకు 28వ ప్రెసిడెంట్గా యుఎస్ఏ అంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలకు ఇతను అమెరికా అధ్యక్షుడిగా ఈయన పనిచేశాడు. 1919లో వుడ్రో విల్సన్ నానాజీ సమితిని ఏర్పాటు చేసి ఆ యొక్క సమితిని ఏర్పాటు చేసి దానికి చేసిన కృషికి ఫలితంగా ఇతనికి నోబెల్ శాంతి బహుమతిని ప్రదానం చేశారు. అయితే ఇక్కడ ఇతను మహిళలకి అంటే ఇది అమెరికా రాజ్యాంగ 19 సవరణ, దీని ద్వారా మహిళలకు ఓటు హక్కు చట్టబద్ధం చేయబడింది. ప్రెస్బిరియన్ తల్లిదండ్రులకు థామస్ వుడ్రో విల్సన్ జన్మించాడు. అతని పెంపకం మతం మరియు బ్రిటిష్ చరిత్ర మరియు సాహిత్యం ద్వారా ప్రభావితమైంది. విల్సన్ దాదాపు 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే అతని కుటుంబం స్టాంటన్ వర్జీనియా నుండి అగస్టా జార్జియాకి బయలుదేరింది. కొంతకాలం తర్వాత వారు కొలంబియా సౌత్ కరోలినాకి మరియు ఆ తర్వాత వెల్లింగ్టన్ నార్త్ కరోలినాకి మారారు. యుఎస్లోని అంటే అమెరికాలోని వివిధ దక్షిణ నగరాల్లోని తన నివాసంలో అతను గణనీయమైన ఆర్థిక, రాజకీయ మరియు సామాజిక తిరుగుబాట్లు, ముఖ్యంగా పునర్నిర్మాణం మరియు పేదరికం మరియు అగస్టా యొక్క విధ్వంసం, అమెరికన్ అంతర్యుద్ధం మరియు గాయపడిన సైనిక బాధలను చూశాడు. అతను ప్రారంభ విద్యను తండ్రి రెవరెండ్ జోసెఫ్ రోక్లస్ విల్సన్ నుండి ఇంట్లోనే పొందాడు. ప్రారంభంలో తన విద్యాభ్యాసం తండ్రి అయిన జోసెఫ్ రగ్లస్ విల్సన్ నుండి ఇంట్లోనే చదువుకున్నాడు. విల్సన్ 1875లో కాలేజ్ ఆఫ్ న్యూ జెర్సీ, ఆ తర్వాత ప్రిన్స్టన్ యూనివర్సిటీగా పేరు మార్చబడింది మరియు యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాలో స్కూల్లో చేరాడు. అతనికి 1885లో జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టాను లభించింది. 1902లో అతను ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయానికి అధ్యక్షుడిగా అయ్యాడు. అలాగే 1910లో న్యూజెర్సీ గవర్నర్గా ఎంపికయ్యారు. ఇది అవినీతికి వ్యతిరేకంగా సంస్కరణలు, కార్యక్రమాలు అమలు చేయడానికి, ఉద్యమంలో మరణించిన లేదా గాయపడిన కుటుంబాలకు సహాయం చేయడానికి, కార్మికులకు పరిహార చట్టాన్ని అమలు చేయడానికి మరియు రోజువారీ ప్రెస్ మీట్ల ద్వారా జవాబుదారీతనం తీసుకురావడానికి అతను అధికారంలో ఇచ్చింది. అతని డెమోక్రటిక్ అధ్యక్షుడు అభ్యర్థిత్వాన్ని తగిన అభ్యర్థిగా చేసింది. 1912లో అతను గెలిచాడు. అయితే ఈ విధానంలో 1980 ఇతను వుడ్రో విల్సన్ జాన్ హాప్కిన్స్ చేతుల్లో ఎప్పుడైతే పనిచేస్తున్నాడో కాంగ్రెస్నల్ గవర్నమెంట్ అనే గ్రంథాన్ని రచించాడు. ఈ గ్రంథం రచించడం మూలంగా అతను ఒక విధమైన విధానాలకి అతను ఎంతో పేరు ప్రఖ్యాతులను సాధించాడు. అలాగే విల్సన్ అమెరికా ప్రభుత్వ పాలనా శాస్త్రంలో, అమెరికా ప్రభుత్వ విధానాల్లో విల్సన్ ఎంతగానో కృషి చేశాడు. వాటికి అనుగుణంగానే విల్సన్ తన జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చి ప్రపంచం యొక్క విధి విధానాల రూపకల్పనకు ఇతను ఎంతగానో కృషి చేశాడు. కాబట్టి విల్సన్ గురించి చెప్తున్నప్పుడు భారత ప్రభుత్వ పాలనా శాస్త్రం ఇతను 1856లో తన యొక్క జీవన విధానంలో ఎన్నో రకాలైన మార్పులను, చేర్పులను తీసుకొచ్చింది. కాబట్టి జీవన విధానంలో ప్రభుత్వ పాలనా శాస్త్రానికి ఈయనక విధానాలు ప్రభుత్వ పాలనా శాస్త్రంలో ప్రజా జీవన విధానానికి
మరియు ప్రభుత్వ యొక్క జీవన విధానానికి ఎన్నో మార్పులు చేర్పులు తీసుకొచ్చిబడింది. అయితే ప్రభుత్వ విధానానికి ప్రభుత్వ పాలనలో ఈ యొక్క ప్రభుత్వ పాలన ఎలా అభివృద్ధి చెందింది, అతని ఎలా పనిచేశాడు అనే దానికి ఈయన చెప్పాడు. అంటే రాష్ట్రానికి ఎక్కువగా సరఫరా కల్పించాడు. సుమారుగా గరిష్ట 10 గంటలు 8 గంటలు ఇతని యొక్క ప్రభావమే. ఇతను చేసిన దినాన్ని విదేశీ విషయాల్లో ప్రజాస్వామ్యానికి సురక్షితమైన కొత్త ప్రపంచ కార్యక్రమాన్ని నిర్మించడంలో నమ్మకం చేశాడు. 1918లో అతని శాంతికి తీసుకోవడానికి 4 పాయింట్లను సూచించాడు. అయితే ఆయన ఏం చేశాడంటే శాంతిని తీసుకురావడానికి నాన్ ఫెడరేషన్ క్యాంపెయిన్ అంటే కొత్త స్వాతంత్ర ప్రపంచ విధానం, న్యూ ఫెడరేషన్ క్యాంపెయిన్, కొత్త స్వతంత్ర ప్రచారం, 4 విషయాలు ఉన్నాయి. అయితే ఇతను ప్రపంచంలోని న్యూ ఫ్రీడమ్ క్యాంపెయిన్ పరిమిత ప్రభుత్వం గురించి మాట్లాడుతూ తర్వాత ఈ ప్రచారం యొక్క సిద్ధాంతాలను విల్సన్ పుస్తకంలో ప్రచురించబడింది. ఇది లీగ్ ఆఫ్ నేషన్, నానాజాతి సమితి లాగానే అంటే దేశముల యొక్క సమాహారం, ఒక అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలను కలిపి ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా దేశంలో మొట్టమొదటి ప్రపంచ యుద్ధానికి దారి తీసిన విధి విధానాలను వాటి శాంతి మరియు అంతర్జాతీయ సంస్థలు ఏర్పాటు చేసి సామూహిక భద్రత నిరాయుధీకరణ అంటే ఎవరు కూడా ఆయుధాలను ఉత్పత్తి చేయకుండా నిరాయుధీకరణ ఏర్పడడం, యుద్ధాలను నిరోధించడం ఈ యొక్క నేషన్ ఆఫ్ లీగులో తను తీసుకున్నది. దీన్ని తెలుగులో నానాజాతి సమితి ఏర్పాటు చేయబడింది. దీనికి మాతృక దీన్ని అనుసరించి యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఈ నానాజాతి సమితి ఎప్పుడైతే పనిచేయడం మానేసిందో ఆ తర్వాత దీనికి మాతృక వచ్చింది యుఎన్ఓ. అయితే ఇది మధ్యవర్తిత్వం అంటే ఏ దేశాల మధ్యన యుద్ధం ఏర్పాటు చేస్తే వాటి మధ్య యుద్ధాలను నిరోధించడం మరియు మధ్యవర్తిత్వం నిర్వర్తించడం, అంతర్జాతీయ వివాదాలను పరిష్కారం చేయడం, ప్రపంచ శాంతిని కాపాడుకోవడం వంటి ప్రాథమిక లక్ష్యాలు ఈ సంస్థ ముందుకు వచ్చాయి. జర్మనీ మరియు మిత్ర రాజ్యాల మధ్య ప్రపంచ యుద్ధం ముగిసిన వర్సైల్స్ ఒప్పందం యొక్క ప్రత్యక్ష పరిణామం ఇందులో మనము చూస్తాము. అయితే విల్సన్ 14 పాయింట్స్ విల్సన్ ఒక 14 నియమాలను ఏర్పాటు చేశాడు. ఇది అతని జీవితంలో చక్కటి ఉదాహరణ మలుపు తిరిగింది. విల్సన్ రూపొందించిన శాంతి సూత్రాలు ఇవి యుద్ధాన్ని ముగించడానికి ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. కొత్త శక్తి సామర్థ్యాలు మాత్రమే కాకుండా న్యాయమైన సురక్షితమైన శాంతిని పొందడం ఈ యొక్క 14 నియమాల యొక్క లక్ష్యం. 1 శాంతి ఒప్పందాలు మరియు ప్రైవేట్ అంతర్జాతీయ అవగాహనలు లేవు. అంటే శాంతి ఒప్పందాలు వివిధ రాజ్యాలు వివిధ దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదుర్చుకొని ప్రైవేట్ అంతర్జాతీయ సంస్థలు ఎలాగూ లేవు కాబట్టి వీటి ద్వారా చర్చల ద్వారా 2 దేశాలు కావచ్చు వివిధ దేశాల మధ్య ఉన్న వైర్యాన్ని తొలగించడానికి శాంతి ఒప్పందాలను చేయాలని చెప్పాడు. సముద్రాల నావిగేషన్ పై చర్య, కంప్లీట్ ఫ్రీడమ్ ఆఫ్ ద నావిగేషన్ అపాన్ సీ అంటే సముద్రాల యొక్క ఆధిపత్యాన్ని తొలగించాలి. అంటే సముద్రాల మీద ఎవరికైతే ఏ దేశాలకైతే ఆధిపత్యం ఉందో ఆ ఆధిపత్యాన్ని నివారించాలని విల్సన్ 2వ నియమం చెప్పాడు. 3వది అన్ని ఆర్థిక అడ్డంకులను తొలగించడం అంటే వివిధ దేశాల మధ్య ఉన్న వివిధ ఆర్థిక అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించాలని చెప్పాడు. ఇక 4వది జాతీయ ఆదాయాల తగ్గింపు అంటే ఇక్కడ రిమూవల్ ఆఫ్ ఎకనామిక్ బ్యారియర్స్ అంటే ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అంటే ఆర్థిక విధానాలు ఆర్థిక ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో ఆ ఒడిదుడుకులు అడ్డంకులు తొలగించి వివిధ రాజ్యాల మధ్య ఆర్థిక విధానాలను చక్కని ఎలాంటి ఒడిదుడుకు లేకుండా నిర్వహించాలని చెప్తున్నాడు. జాతీయ ఆయుధాల తగ్గింపు 4వ సూత్రం వచ్చేసరి 4వ నియమం వచ్చేసి జాతీయ ఆయుధాలు ఏ దేశం కూడా అవసరానికి మించి అంటే తన దేశ రక్షణకు మించి ఆయుధాలను ఉంచుకోకుండా త్యజించాలని చెప్పింది. 5వది కొలోనియల్ క్లెయిమ్ ఓపెన్ మైండెడ్ సర్దుబాటు. కొలోనియల్ అంటే ఏదైతే సామ్రాజ్యవాద దేశాలు ఎప్పుడైతే వివిధ దేశాలను బానిస దేశాలుగా ఏర్పాటు చేస్తున్నాయో వాటిని
ఉన్నతమైన ఆలోచనలతో వాటిని సర్దుబాటు చేసుకోవాలని. 5 colonial claims అంటే సామ్రాజ్యవాద దేశాలని ఒక సముదాయాలుగా ఏర్పడి దేశాలను ఆసియా, ఆఫ్రికా, లాటిన్ దేశాలను అవుతున్నాయో వాటిని ఎన్నింటి కూడా ఉన్న విషయాలన్నీ తొలగించాల్సినవి. అన్ని రష్యన్ భూభాగాల తరలింపు అంటే ఇది ఎలా ఉంటుందంటే ఇవోకేషన్ ఆఫ్ ఆల్ రష్యన్ టెరిటరీస్ అంటే రష్యా దేశంతో ఉన్న వివిధ భూభాగాలన్నీ తరలించాల్సి వచ్చింది. తరలింపు తర్వాత బెల్జియం పునరుద్ధరణ. ఎప్పుడైతే రష్యా ఏదైతే భూభాగాల నుంచి తొలగించిందో బెల్జియం దాని యొక్క తరలింపు తర్వాత దాన్ని పునరుద్ధరణ దేశం బెల్జియం ఎట్లా అంటే చిన్న భిన్నమై ఆర్థిక పరిస్థితి కానీ ఆ దేశ పరిస్థితి యొక్క ప్రజల యొక్క జీవన విధానంలో లోపం ఉండేది. అందుకని బెల్జియంను పునరుద్ధరించడానికి ఇతను చెప్పాడు. ఆ తర్వాత ఫ్రెంచి భూభాగంతా విముక్తి పొందాలి. ఫ్రెంచ్ దేశాన్ని ఆక్రమించుకున్న వివిధ దేశాలు రష్యా కానీ వేరే కమ్యూనిస్ట్ దేశాన్ని వాటిని విముక్తిపరచాలి. తర్వాత ఇటలీ సరిహద్దుల సర్దుబాటు. ఇటలీ రాజ్యం అవుతుందో ఇటలీ దేశం అవుతుందో వాటి యొక్క సరిహద్దులు బౌండరీస్ అన్నింటినీ కూడా పునరుద్ధరించాలని చెప్పాడు. 10వ ఆస్ట్రియా మరియు హంగేరీ ప్రజలకు స్వయం ప్రతిపత్తి అభివృద్ధికి అవకాశం కల్పించారు. ఆస్ట్రియా హంగేరీ ఏదైతే మొదటి ప్రపంచ యుద్ధానికి కారణాలైన ఆస్ట్రియా మరియు హంగేరీ దేశాలు ఆస్ట్రియానే మొదటి కారణం. అయితే ఈ యొక్క దేశాల యొక్క ప్రజలకు స్వయం ప్రతిపత్తి అభివృద్ధి అవకాశం కల్పించాలని ఈ యొక్క 10వ నియమం చెప్తుంది. 11వది రోమానియా, సెర్బియా మరియు మాంటెనెగ్రోలు ఖాళీ చేయాలి మరియు వాటి భూభాగాలను పునరుద్ధరించాలి. ఏ రాజ్యాలైతే దేశాన్ని అయితే ఈ యొక్క రొమేనియా, సెర్బియా, మాంటెనెగ్రోలు అయితే దేశాలు ఆక్రమించుకున్నాయో ఆ దేశాలన్నిటినీ అవి వదిలేసి వాటి పునరుద్ధరణ జరగాలని చెప్పాడు. 12వది ఒట్టోమన్ సామ్రాజ్యం యొక్క టర్కీ స్థానం కోసము సురక్షితమైన సార్వభౌమాధికారం కల్పించాలని చెప్పాడు. 13వది స్వతంత్ర పోలిష్ రాష్ట్రం ఏర్పడ్డాడు. ఈ యొక్క 13వది ఏదైతుందో ఎవల్యూషన్ ఇండిపెండెంట్ పోలిష్ స్టేట్ అనే రాజ్యాన్ని దానికి స్వతంత్ర దేశంగా ఇవ్వాలని ఈ యొక్క 13వ నియమం చెబుతుంది. ఇక 14వది ఫార్మేషన్ ఆఫ్ జనరల్ అసోసియేషన్ నేషన్ అండర్ స్పెసిఫిక్ కాన్వెంట్ అంటే నిర్దిష్ట ఒప్పందాల కింద దేశాల సాధారణ సంఘం ఏర్పాటు చేయాలని ఈ యొక్క 14వ నియమం చెబుతుంది. ఈ ధోరణ విధానంలో వుడ్రో విల్సన్ అనే యొక్క అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం ఏదైతే ఉందో ఇతను రెండోసారి అమెరికాకు అధ్యక్షుడైన తర్వాత మిలిటరీ సాధారణ పరిపాలన ప్రతి ఒక్క చిన్న విషయాన్ని గమనించి అతను ఆ యొక్క అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాల పనితీరును గమనించే అవకాశం పొందాడు. దగ్గరగా ఉండి అతను ఆ కార్యాన్ని సందర్శించేవాడు. అనేక గృహ సమస్యలు ఉన్నాయి. నిషేధం మరియు మహిళా అడల్ట్ ఫ్రాంచైజ్ ఉంది. మహిళ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే వాళ్ళకి ఓటు హక్కు కల్పించడం. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని అంటే కుల మత వర్ణ లింగ భేదాలు లేకుండా అందరికీ ఓటు హక్కు కల్పించడం. అలాగే లింగ భేదం ఉండేది, అందుకనే మహిళలకు ఓటు హక్కు కల్పించడానికి ప్రయత్నం చేశారు. అందుకని మనం మొట్టమొదటిసారిగా అతను ఏం చేశాడు, 19వ అమెరికన్ రాజ్యాంగ సవరణకి 19వ సవరణ ద్వారా మహిళలకు ఓటు హక్కు చట్టబద్ధం చేయబడింది అని నేను మీకు వివరిస్తున్నాను. అయితే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యొక్క వుడ్రో విల్సన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీద అతనికి ఉన్న భావాలు ఇలాగో. అయితే దానికంటే ముందు నిర్దిష్టమైన ఒప్పందాల్లో రాజకీయ జోక్యం లేకుండా పరిపాలన ఉండాలని కోరుకున్నాడు. రాజ్యం మరియు పాలన ఈ రెండు వేరుగా ఉండాలని కోరుకున్నాడు. అతను ప్రభుత్వ పాలనను సమర్థవంతంగా మరియు సాంకేతికంగా పటిష్టంగా చేయడమే లక్ష్యంగా పేర్కొన్నాడు. ప్రజా పరిపాలనపై ఆయన అభిప్రాయాలను మనము ఇప్పుడు చర్చిద్దాం. మొట్టమొదటిగా వచ్చేసి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వ పాలన శాస్త్రంపై వుడ్రో విల్సన్ యొక్క భావాల గురించి మనం చెప్పుకుందాం. అయితే వుడ్రో విల్సన్ అమెరికన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది సంస్కరణ యొక్క తీవ్రమైన అవసరంలో ముఖ్యమైన అంశం. అతను
తన డాక్టరల్ థీసిస్ మొదటి పుస్తకం కాంగ్రెషనల్ గవర్నమెంట్ ఎ స్టడీ ఇన్ అమెరికన్ పాలిటిక్స్. ఒకసారి చెప్తాను. తన యొక్క డాక్టరేట్ పుస్తకాన్ని, డాక్టరేట్ అనే బిరుదు రావడానికి ముందు ద కాంగ్రెషనల్ గవర్నమెంట్ అనే పుస్తకం రచించాడు. ఏ స్టడీ ఆఫ్ అమెరికన్ పొలిటిక్స్ 1885గా రూపొందింది. అమెరికన్ ప్రెసిడెన్షియల్ ప్రభుత్వ విధానాన్ని పార్లమెంటరీ ప్రభుత్వంతో పోల్చాడు. సంస్కరణ మాత్రమే అమెరికన్ వ్యవస్థలో గొప్పగా సామర్థ్యాన్ని మరియు సామర్థ్యాన్ని మరి అకౌంటబిలిటీ ఈ యొక్క విధానం వలనే జగత్తులను కలిగిస్తున్నాయని అతను ముగించాడు. కూపర్ 1887లో పొలిటికల్ సైన్స్ క్వార్టర్లీ అనే ద స్టడీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ప్రచురించబడింది. పొలిటికల్స్ ఇతను రచించిన ఒక ఆర్టికల్ 1887లో ఏం చేస్తాడు? 1887లో పొలిటికల్ సైన్స్ క్వార్టర్లీ అనే పత్రికలో పాలనా అధ్యయనం ది స్టడీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనే ఒక వ్యాసం ప్రచురించబడింది. ఆ వ్యాసాన్ని ప్రచురించడం మూలంగా ఇది ఈ యొక్క ప్రభుత్వ పాలనా శాస్త్రం పుట్టిందని చెప్పు. అందుకని ప్రభుత్వ పాలనా శాస్త్ర పితామహుడుగా వుడ్రో విల్సన్ను అభివర్ణించారు. అయితే ఇక ఆలస్యంగా అంటే ఇతను రూపొందించిన విధానాలు కావని ఇవన్నీ విషయాలన్నీ కూడా వుడ్రో విల్సన్ చెప్పిన విధానాన్ని కూడా తర్వాత కాలంలో గుర్తించబడినాయి. అంటే మనలో సర్వత్రా ఉన్న అనుభూతికి కారణం చెప్పవచ్చు. కొనసాగుతున్న పౌర సేవ సంస్కరణలు అన్నీ కూడా ఈ యొక్క ప్రభుత్వ విధానాల్లో అతను చెప్పినవే. ఈ యొక్క విధానంలో ప్రభుత్వ పాలనా శాస్త్ర విధానంలో ప్రభుత్వం మరియు వాటి యొక్క పద్ధతులు, వాటి యొక్క విధానాలు అంటే పరిపాలనా అధ్యయనం యొక్క లక్ష్యం మొదట ప్రభుత్వం సరిగా మరియు విజయవంతంగా ఏమి చేయగలదో అనేది ఒక విషయంగా చెప్పాడు. మొదట ఏం చెప్పాడు? పరిపాలనా అధ్యయనం ఒక లక్ష్యం అయితే, రెండవది అతిథేయ మరియు సరైన విషయాలపై సాధ్యమైనంత ఎక్కువగా సామర్థ్యం మరియు కనీసం సాధ్యమైన తక్కువ ఖర్చుతో మరియు తక్కువ పెట్టుబడితో ఆ యొక్క పనులన్నీ జరగాలని చెప్పాడు. అడ్మినిస్ట్రేషన్ చర్యల్లో ప్రభుత్వం వ్యక్తీకరించిన ప్రభుత్వంలో అత్యంత అనివార్యం అయ్యింది. అయితే ఇది ప్రభుత్వానికి అంతటికీ పాతది, కానీ ది ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ పాలిటిక్స్ ను సూచిస్తుంది. ఇది సంక్లిష్టమైన మరియు గజిబిజిగా ఉన్న ఎప్పుడు పెరుగుతున్న బాధ్యతల ద్వారా వర్గీకరించబడుతుంది. అంటే ఆ దేశం యొక్క ఆ యొక్క ప్రభుత్వ పాలన యొక్క విధానంలో గజిబిజి ఏర్పడితే వాటిని అనుసరించి వాటికి ఉన్న బాధ్యతలో, నిర్వహణలో, విధి విధానాల రూపకల్పనలో వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి చెప్పబడింది. అయితే ప్రభుత్వ విధులను విజయవంతంగా అమలు చేయడంపై కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ 5 విషయాల గురించి 5 విషయాలు నేను చెప్తాను. ఒకటి, ముందస్తు జ్ఞానం మరియు అనుభవం. ఎవరికైనా ఏదైనా పని చేస్తే ముందస్తు జ్ఞానం ఉండాలి. ఆ యొక్క జ్ఞానం అనేది అనుభవంతో వస్తుంది. ఏదైనా జ్ఞానం వచ్చిందంటే అది అనుభవంతో వస్తుంది. మరియు ఏదైనా చేస్తే పటిష్టమైన ప్రణాళిక, ఏదైనా పని చేస్తే ఆ పనిని చక్కటి ప్రణాళిక ద్వారా చేయవలసి ఉంటుంది. మూడవది వృత్తి నైపుణ్యం. ఒకటి ముందస్తు జ్ఞానం మరియు అనుభవం. రెండవది వచ్చేసి పటిష్టమైన ప్రణాళిక. అయితే మూడవది వృత్తి నైపుణ్యం. ఎవరికైనా ఏదైనా పని చేస్తూ ఉంటే ఆ వృత్తి నైపుణ్యం ఉండదు. నేను లెక్చరర్ని, నాకు విషయ పరిజ్ఞానం ఉండాలి. ఒక కమ్మరికి ఒక బిందెను తయారు చేసే పరిజ్ఞానం ఉండాలి. ఒక హౌస్ లైన్కి ఈ యొక్క ఆర్నమెంట్స్ అయితే ఆడవాళ్ళు మగవాళ్ళు వేసుకునే ఆర్నమెంట్స్ ఉందో వాటి యొక్క తయారీగా చెప్పబడుతుంది. అవినీతి లేని బలమైన సంస్థ. నాలుగోది అవినీతి లేనటువంటి బలమైన సంస్థ అంటారు. కానీ ఇది ఈ రోజున అధికారానికి లొంగిందేమనో, లేక అధికార విధానాల్లో సరైన పని చేయట్లేదనో వాళ్ళకి ఒక అభిప్రాయం ఏర్పడింది. అందుకని ఈ యొక్క క్లాసికల్ థింకర్ అయినా వాళ్ళు ఒక విధానంలో వెనక్కి తగ్గి ఆ యొక్క పనిని పూర్తి చేయడానికి ఎంతో కృషి చేస్తారు. అంటే కర్తవ్యం. మూడోది వృత్తి నైపుణ్యం. తర్వాత నాలుగోది అవినీతి లేని మరియు బలమైన సంస్థ మరియు కర్తవ్య భావన మరియు
ప్రభుత్వ పని యొక్క విస్తారమైన విస్తారమైన విస్తరించడం మరియు సంక్లిష్టత అనే విధానాన్ని కోల్పోతున్నారు. ఈ ఒక విధానంలో విల్సన్ పరిపాలన యొక్క శాస్త్రం మునిపెన్నడూ లేని విధంగా ఈ సమయంలో పరిపాలనా శాస్త్రం యుఎస్ఏలోనే ఉద్భవించలేదు. విల్సన్ మాటలో ఇది మన తదుపరికి మన గాయమనికి జరిగిన కొన్ని నష్టాలను భరించుకోవాల్సిందే. ఎప్పుడైతే కష్టాలు వస్తాయో ఆ కష్టాలకు ఎదురుగా నిలబడి మనం ఏమి చేయాల్సి ఉంటుందో చెప్పాడు. అయితే ఇక్కడ విల్సన్ తన యొక్క 5వ భావం కర్తవ్య భావం. ప్రతి ఒక్కరూ తన కర్తవ్య భావం తనకి ఇచ్చిన విధులను నిర్వర్తించాలి. అయితే ప్రభుత్వ పని యొక్క విస్తీర్ణం మరియు సంక్లిష్టత కారణంగా విల్సన్ పరిపాలన యొక్క శాస్త్రం మునుపెన్నడూ లేని ఈ విషయంలో విల్సన్ పరిపాలన యొక్క శాస్త్రం మునుపెన్నడూ లేని విధంగా ఈ సమయంలో అవసరమని అభిప్రాయపడ్డాడు. అయితే ఈ యొక్క జీవన విధానంలో పరిపాలన శాస్త్రం యుఎస్ఏలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో విల్సన్ మాటల్లో ఇది మానవ తయారీకి సంబంధించినది కాదు, ఇది ఒక విదేశీ శాస్త్రం. ప్రభుత్వ పాలన అనేది మానవ శాస్త్రం కాదు, ఇది ఒక విదేశీ శాస్త్రం. ఇంగ్లీష్ లేదా అమెరికన్ సూత్రం ప్రకారం భాషను చాలా తక్కువగా మాట్లాడుతుంది. ఇది విదేశీ భాషలను మాత్రమే ఉపయోగిస్తుంది. ఇది మన మనస్సులో గ్రహాంతరం అంటే ఏదైతే ఉన్నాయో నవగ్రహాలు ఉన్నాయో అది భారతదేశం ఒక గ్రహమే. అందుకని ఇక్కడ ఏం చెప్తారంటే విదేశీ శాస్త్రం ఇంగ్లీష్ లేదా అమెరికా భాష యొక్క ఇది మనకు మనుషులకు గ్రహాంతర ఆలోచనను కలిగిస్తుంది. దాని లక్ష్యాలు, దాని ఉదాహరణలు, దాని పరిస్థితులు దాదాపు విదేశీ జాతుల చరిత్రలో, విదేశీ వ్యవస్థల పునరావాసాల్లో, వివిధ విశ్లేషణ జ్ఞానంలో ఉంటుంది. అయితే ఈ యొక్క ప్రభుత్వ పాలన శాస్త్రం దాని పరిస్థితులు దాదాపు విదేశీ వ్యవస్థల పునరావాస పూర్వపరాల్లో విదేశీ విప్లవాల పాటల్లో ఇది పూర్తిగా ఆధారపడింది ప్రభుత్వ పాలన. అయితే ఈ శాస్త్రం యొక్క మూలాలు ఐరోపాలో ముఖ్యంగా ఫ్రాన్స్ మరియు జర్మనీలో గుర్తించబడ్డాయి. అంటే ఈ యొక్క ప్రభుత్వ పాలనా శాస్త్రం అనేది ఫ్రాన్స్ మరియు జర్మనీలో గుర్తించబడ్డాయి. అయితే ప్రభుత్వ పాలన ఐరోపాలో పునరావృతమయ్యే రాజకీయ ప్రమాణం మొదటిగా ప్రభుత్వం విస్తృతంగా వ్యాపించింది. ఎందుకంటే ఇది ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఉంటుంది. అలాగే నేను జీవన విధానంలో ప్రభుత్వం విస్తృత వ్యాపించి అయితే ఈ యొక్క ప్రభుత్వ పాలనా శాస్త్రం ఏం చేస్తుందంటే మొట్టమొదటిగా ప్రభుత్వం విస్తృతంగా వ్యాపించి ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఉంటుంది. ప్రభుత్వ పాలన ఎందుకు ప్రజాభిప్రాయం తీసుకోవడానికి లేదు, ప్రభుత్వ నియమ నిబంధనలు నడుస్తాయి కాబట్టి ఇది భిన్నంగా ఉంటుంది. రెండవది ప్రభుత్వంపై గుత్తాధిపత్యాన్ని కొనసాగించాలనే గుత్తాధిపత్యదారులు కనీసం ప్రతిఘటనను ఆకర్షించే మార్పును ఉపయోగించాలి. ప్రభుత్వం అనేది ఐరోపా యొక్క నిర్వహించే అడ్మిన్ ఫ్యూచర్ అయినప్పటికీ విల్సన్ వాదించాడు. ప్రభుత్వం అనేది 3 అభివృద్ధి కారకాలు ఉన్నాయి. ఒకటి పరిశీలన వ్యవస్థలో సంపూర్ణ కార్యకలాపాల వృద్ధి. రెండవది పాలనచే ఏర్పడిన రాజ్యాంగ ప్రభుత్వం. సంపూర్ణ పాలనను రద్దు చేయడం అంటే ప్రజలకు స్వతంత్రం ఇచ్చి ఆ రాజ్యానికి తనకు తానుగానే అభివృద్ధి చెందేంత సామ్రాజ్యవాదాన్ని తనకి ఆ యొక్క భూమికి ప్రసాదించాడు. అయితే మూడోది పరిపాలన లాక్స్ ఇది సార్వధికారం అంతరించడం. మరియు ఈ యొక్క జీవన విధానంలో విల్సన్
ప్రభుత్వ మూడు అభివృద్ధి కారక ప్రభుత్వం అనేది మూడు అభివృద్ధి కారకులు గుండా వెళ్తుంది. ప్రభుత్వం అనేది మూడు ఒకటి ఒక్కటి ప్రభుత్వం ప్రభుత్వ మూడు రకాల పరిపాలనలో వ్యవస్థతో సంపూర్ణ పాలకుల సంపూర్ణ పాలన అండ్ సంపూర్ణం అందరూ ఖచ్చితంగా పూర్తి పాలన సేవలను అందించాలనేది ముఖ్య ఉద్దేశం. రెండవది ప్రజలచే ఏర్పడిన ప్రోత్సాహమే ప్రభుత్వ మరియు చాలా నిర్దేశకం నుండి పడుతుంది. కావున ఇక్కడ మూడవది వచ్చేసి పరిపాలన లాపై సార్వభౌమాధికార రాష్ట్రాల యొక్క మరియు వాటికి అనుగుణంగా రూపొందించడం జరిగింది. యుఎస్ఏలో విజ్ఞాన శాస్త్రానికి పరిశీలించినంత మాత్రాన వాటికి పరిపాలన ఎలా అంటే చాలా నిర్లక్ష్యం చేయబడింది. పరిపాలన వ్యవస్థ మరియు పరిపాలన సార్వధికార ప్రభుత్వ ఆగంతుక దాని శక్తికి మూలమైన కొత్త రాజ్యాంగ ఆధారం రూపొందించబడింది. ఎవరికి? అమెరికా దేశానికి. అయితే ప్రభుత్వ పాలనా శాస్త్రం రెండవది ప్రజలచే ఏర్పడిన రాజ్యాంగ ప్రభుత్వం అంటే రాజ్యాంగ కాన్స్టిట్యూషనల్ ఆధారంగా ఏర్పాటు చేయన ప్రభుత్వం సంపూర్ణ పాలకులు రద్దు చేయడం మరియు రాజ్యం చాలా నిర్లక్ష్యం చేయబడిన పరిపాలన వ్యవస్థ పరిపాలన లాపై సార్వాధికారం అనే ప్రభుత్వ అగంతుక అని మూలమైన కొత్త రాజ్యాంగం ఆధారంగా ఏర్పడిందని చెప్పవచ్చును. రాష్ట్రాల యొక్క అవసరాలను అంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలు భారతదేశంలో రాష్ట్రాలు ఇప్పుడు 28 ఉన్నాయి. అలాగే అమెరికా సంయుక్త రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలు ఉన్నా వాటి విధానంలో ఏమైనా కొన్ని నిర్లక్ష్యం చేయబడిన పరిపాలన వ్యవస్థ అన్ని పరిపాలనలు సరిగా పనిచేయకపోవడం మరియు వాటికి రాజ్యాంగాధరంగా రూపొందించబడి ఉంటుంది. పరిపాలనా శాస్త్రం ఎక్కడ అవలంబించిన అత్యంత కేంద్రీకృత పరిపాలన మరియు అత్యంత కేంద్రీకరించడం అంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము స్థానిక ప్రభుత్వాలు ఎలానైతే వికేంద్రిస్తుందో మిగతా విషయాలన్నీ కూడా కేంద్రీకరించబడుతుంటాయి. కాబట్టి మన రాజ్యాంగాలను హృదయపూర్వకంగా నేర్చుకోవాలి. భారతదేశం కావచ్చు, ఇంకెవరైనా అభ్యాసకులు కావచ్చు, వాటి రాజ్యాంగాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని వాటి యొక్క నిర్వహణ చేయవలసి ఉంటుంది. అయితే ఈ యొక్క పరిపాలనా శాస్త్రం అవలంబించవలసిన అత్యంత కేంద్రీకృత ప్రభుత్వాల ద్వారా నడిచే ఆయా రాష్ట్రాల యొక్క అవసరాలకు అనుగుణంగా రూపొందించబడి అంటే ఇక్కడ అత్యంత బాధ్యతారహితమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఆ యొక్క ప్రభుత్వం యొక్క అధికారులను ఏం చేయాలి? వాటికి రాష్ట్రాలకు అన్వయించాలి. వాటి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వానికి అన్వేషిస్తే వాటి యొక్క అభివృద్ధి వాటి యొక్క పరిజ్ఞానం బాగా అభివృద్ధి చెందుతుంది. అయితే రెండు భిన్నమైన డొమైన్లుగా రచన చేసింది. అంటే రెండు భిన్నమైన నిర్ణయాలు రెండు భిన్నమైన ఆలోచనలను యొక్క నిర్దేశన చేసింది. ఈ యొక్క విధానంలో ప్రభుత్వ పరిపాలన ఎక్కడ అవలంబించిన కేంద్రీకృత ప్రభుత్వాల ద్వారానే కాకుండా అత్యంత వికేంద్రీకృత ప్రభుత్వాల యొక్క డిమాండ్లను తీర్చడానికి రాష్ట్రం మరియు అత్యంత వికేంద్రీకరమైన ప్రభుత్వాల యొక్క డిమాండ్లను చాలా పూర్తిగా దాన్ని అమలుపరచడానికి మరియు అంగీకరించడానికి ఆలోచించడానికి మరి యొక్క సూత్రాలను కిరించడం దాని యొక్క లక్ష్యపరంగా ఈ సైన్స్ ఆఫ్ అమెరికన్ కనబడిచింది. తద్వారా మన రాజ్యాంగాలను హృదయపూర్వకంగా నేర్చుకోవాలి. బ్యూరోక్రటిక్స్ దాని నుండి బయటపడాలి. అంటే బ్యూరోక్రటిక్స్ అంటే ఏంటి? ఉద్యోగ స్వామ్యం ద్వారా వీటి యొక్క నిర్వహణ జరగాలి. బ్యూరోక్రాట్స్ అంటే వెబర్ కానీ కార్ల్ మార్క్స్ కానీ
ఇంకెవరైనా కానీ బ్యూరోక్రాట్స్ తమ యొక్క పనిని పూర్తి చేసిన తర్వాత వాళ్ళకి ఐడి కార్డు కావచ్చు, ఇక్కడ వాటి యొక్క సంస్కార వివరణలు తెలుసుకుని వాటి ద్వారా వాటి యొక్క పనులను అవలంబించవలసి ఉంటుంది. అయితే ఈ రెండు భిన్నమైన డొమైన్లో పరిపాలన ఉంటుంది. రెండు భిన్నమైన అంటే ఏంటి? పాలిటిక్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్. పాలిటిక్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఎలా ఉంటుందంటే, పాలిటిక్స్ అండ్ దీన్ని డైకోటమీ, ద్విభాగత్వం, పాలన మరియు రాజకీయాలు వేరు అని చెప్తూనే ఇతను పాలన రాజకీయాలకు అత్యంత అవినాభావ సంబంధం ఉంటుందని వుడ్రో విల్సన్ వివరించాడు. అయితే ఇతను పాలన రాజకీయాలు అనేవి రెండు విభిన్నమైన ధోరణులుగా వుడ్రో విల్సన్ చెప్తాడు. అంటే పరిపాలన రంగం, వ్యాపార రంగం ఇది రాజకీయాల తొందరపాటు మరియు కలహాలను తొలగించబడుతుంది. పరిపాలన వ్యవహారాలను రాజకీయాలకు భిన్నమైనవి. రాజకీయాలు పరిపాలన విధులను తరచుగా రాజకీయాలతో ముడిపడి ఉంటుందని ఇతను విల్సన్ వివరిస్తున్నాడు. అయితే పాలన తరచుగా రాజకీయాలతో ముడిపడి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా పౌర సేవా సంస్థలు మరియు సాధారణ పరిపాలన సంస్థలు రాజకీయాల నుండి పరిపాలనను వేరు చేయగలవని అతడు నమ్మాడు. రాజకీయ చట్టాలు చేస్తున్నప్పుడు రాజకీయాలకి పాలనకి చక్కటి సంబంధం ఉంది. అయితే కొన్ని పౌర సేవా సంస్కరణలు అన్నీ కూడా పరిపాలన తరచుగా రాజకీయాలతో ముడిపడి ఉంటుంది కాబట్టి ముఖ్యమైన పౌర సేవా సంస్కరణలు మరియు సాధారణ పరిపాలన సంస్థలు రాజకీయాలు మరియు కార్యనిర్వాహక విధులను ప్రభుత్వ పవిత్రమైన పద్ధతులను వేరుపరచడంలో సహాయపడుతుంది. అలాగే ప్రభుత్వ కార్యాలయం యొక్క పవిత్రతను స్థాపించడానికి మరియు ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి సహాయపడుతుంది అని చెప్పాడు. విల్సన్ ఏం చెప్పాడంటే, ఇతను ప్రభుత్వ పాలనా శాస్త్రంలో తులనాత్మక విశ్లేషణ ప్రవేశపెట్టి మొదటి వ్యక్తి ఈయన. కంపారిజం అంటే ప్రభుత్వ పాలనా శాస్త్రం రాజ్యాలకి వివిధ విభేదాలు ఉన్నప్పటికీ ఇతను తులనాత్మక చేశాడు. అంటే కంపారిటివ్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ విత్ అదర్ స్టేట్స్, వివిధ విదేశ రాజ్యాల నుంచి ఈయన చెప్తాడంటే, ఇతను నాకున్న పరిజ్ఞానంలో ఐరోపా దేశస్తులు ఏవైతుందో బ్రిటన్, ఫ్రెంచ్, జర్మనీ, వివిధ పోర్చుగీసు ఇవన్నీ కూడా ఆసియా, ఆఫ్రికా, లాటిన్ దేశాలతో వ్యాపారం చేస్తూనే ఆ యొక్క వలస రాజ్యాలను ఏర్పాటు చేశాయి. కాబట్టి వుడ్రో విల్సన్ ఈ యొక్క యూరోప్ దేశాలను నమ్మదగ్గ వ్యక్తి కాదు, వీటిని నమ్మలేదు. అందుకని అతను ఏం చేశాడంటే తనిఖీ చేస్తూ బ్యాలెన్స్ మరియు రాజకీయ తటస్థ భావనను ప్రారంభించాడు. సమర్థవంతమైన బ్యూరోక్రసీ, సమర్థవంత ఉద్యోగ స్వామ్యాన్ని మరియు పరిపాలనకు సంబంధించిన విధానాల వంటి వ్యాపారాలు కూడా సమర్థవంతమైన ఉద్యోగ స్వామ్యాన్ని సాధించవచ్చని వుడ్రో విల్సన్ నమ్మకం. రాజకీయాలు, పరిపాలన ద్వంద్వాన్ని స్వీకరించే విల్సన్ దృక్పథం 1900 సంవత్సరంలో ప్రారంభమై 1930లో చివరి మధ్యకాలంలో అభివృద్ధి చెందిన నూతన సనాతన భావచరణను రూపొందించింది. అయితే ఈ యొక్క ఊహాజనాల ఆధారంగా ఏం చెప్తాడంటే ఒక 4 విషయాలు: సమర్థత, బ్యూరోక్రసీ మరియు ప్రజాస్వామ్య పరస్పర భిన్నమైన మరియు సరిదిద్దలేనివి. ఏంటి బ్యూరోక్రసీ? ఏదైతే ఉద్యోగ స్వామ్యం, సమర్థత, ఆ దేశం యొక్క సమర్థత అనేది ఆ యొక్క ప్రజల యొక్క జీవన విధానంపై ఆ దేశం యొక్క పరిపాలనపై ఆధారపడింది. రెండవది రాజకీయాలు, పరిపాలన, ద్వంద్వత్వం, నిర్ణయము, అమలు, డైకోటమీ అంటే విభాగత్వం ద్వారా వ్యక్తపరచబడింది. అంటే రాజకీయాలు, పాలన వేరు. రాజకీయాలు చట్టాలు తయారు చేయడం వరకే, పాలన అనేది చట్టాల యొక్క అమలు అని ఈ యొక్క రాజకీయాలు పాలనలో జోక్యం చేసుకోకూడదు అనేది ఈ యొక్క వుడ్రో విల్సన్ యొక్క అభిమతము.
మూడవది, అమలుకు సమానమైన పరిపాలన ఇలా భావించవచ్చు. అమలు అంటే ఆ రాజ్యం, ఆ దేశం చేసిన చట్టాల యొక్క అమలును పూర్తిగా సాంకేతికంగా మరియు వర్తించే సూత్రాలకు నిర్మించబడిన ఒక శాస్త్రం. ప్రభుత్వ పాలన కోసం కొన్ని శాస్త్రాలు రూపొందించాడు ఉడ్డోల్సన్. అవన్నీ కూడా ప్రపంచడానికి వాళ్ళ దగ్గర ఆ రోజుల్లో డబ్బులు లేవు. అయితే ఒక శాస్త్రంగా మరియు ఒక కామెంట్గా నాలుగో విషయం వస్తే విలువలు మరియు రాజ్యం. అడ్మినిస్ట్రేటివ్ విలువలు మరియు అభ్యాసాల ఆధారంగా వ్యాపారం వల్లే అమలు చేయబడుతుంది. ఏంటిది? ఇతనైతే ప్రభుత్వం చేసుకుందో ఏ విషయాలు తిన్న తీసుకున్నామని రాజ్యం అనేది ప్రభుత్వం ద్వారానే అమలు చేయబడుతుంది. నిర్వహణ అడ్మినిస్ట్రేటివ్ అంటే పాలన, నిర్వహణ అంటే నిర్వహించడం, ఏ పనిని చేయడం. అంటే ముందొచ్చిన చివరి కంటే ఎన్నికొచ్చిన కుమ్మలు వాడినట్టు ఎప్పుడైతే పరిపాలన అనే దాని బదుల్లో నిర్వహణ మేనేజ్మెంట్ వచ్చింది. ఈ మేనేజ్మెంట్ రావడంతోనే సమూలమైన మార్పులు తీసుకురాబడింది. అయితే నూతన నమూనా ప్రజాదరణ పొందింది. పాలిటిక్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అనే పాశ్చాత్య సంస్కృత చరిత్ర యొక్క ప్రోగ్రామ్ దీని యొక్క రూపకల్పనలో రీఫార్మిజం అంటే ఎక్కడైతే ఉన్నాయో వాటి పరిస్థితుల్ని మొత్తం దాంట్లో మార్పులు తీసుకురావడం రీఫార్మరిజం. దాని మూలాలను కలిగి ఉన్న వివిధ మూలాలను తొలగించి నూతనత్వాన్ని తీసుకురావడానికి వుడ్రో విల్సన్ కృషి చేశాడు. అయితే విల్సన్ తన పాఠకులు పరిపాలన మరియు రాజకీయాల యొక్క మరొక విశిష్టమైన అంశాన్ని పరిచయం చేశాడు. అతను పరిపాలన మరియు రాజ్యాంగపరమైన విషయాలను ప్రస్తావించాడు. వీటిని సంబంధిత వర్గాలుగా సులభంగా వివరించబడలేదు. అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్లు నుండి పరిపాలనకు నేరుగా సరిహద్దులు. కొన్ని దేశాలకు తన దేశాల యొక్క సరిహద్దులు ఉంటాయి. ఆ సరిహద్దుల యొక్క సంరక్షణకు ఈ దేశం కూడా అమలు చేయాల్సిన ఉంటుంది. అయితే ఈ యొక్క విధానంలో వీటిని సంబంధిత వర్గాలకు సులభంగా విభజించలేము. అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్ నుండి పరిపాలనకు వేరుగా ఉంచడం సమర్థవంతమైన వివిధ సరిహద్దుల యొక్క సంతులు మరియు ఆ ప్రభుత్వాల శాఖల యొక్క మధ్య మరియు కింద నడపకుండా వాటి యొక్క సూత్రాలు కానీ వాటి యొక్క విధానాలు కానీ అమలు చేయబడవు. అలాగే వారు ఏ విధమైన సర్వేయింగ్ అలవాటు పడ్డారో వాటి యొక్క విధానం ఇచ్చారంటే 60 పోయినట్టు. అయితే ఈ యొక్క విధానాల్లో అయినప్పటికీ పరిపాలనాపరమైన సమస్యలు, వివిధ పరిస్థితులు మరియు ప్రయోజనాలకు సర్దుబాటు. వివిధ పరిపాలన సమస్యలు వస్తే ఆ పరిస్థితులకు తగ్గట్టుగా వాటి యొక్క ప్రయోజనాలకు సర్దుబాటు చేసే మార్గాల్లో సంబంధం కలిగి ఉండాలి ఇవన్నీ చెప్తున్నాడు. అయితే రాజ్యాంగపరమైన అంశాలు రాజ్యాంగం యొక్క సూత్రాలకు అవసరమైన ప్రభుత్వ సర్దుబాటులో వివరిస్తాయి. అడ్మినిస్ట్రేటివ్ అనేది ప్రజా యొక్క ఖచ్చితమైన మరియు ప్రాతిపాదికలుగా అమలు చేయడం ద్వారా అన్వయించడం ద్వారా, ఉదాహరణకి అప్పుడు అంచనా వేయడం వల్ల మరణశిక్ష, ఫెయిల్ డెలివరీ, సైన్యం అంటే ఏ దేశం యొక్క విధానాలను సైనిక విధానాలు ఉన్నాయో ఆ సైనిక విధానాల్లో ఏమంటారంటే నౌకాదళ నియామకం మరియు పరికరాల ఆధునీకరణ. అయితే పరిపాలన విధానం లేదా సాంకేతికంగా నియంత్రించబడితే సాధారణ చట్టాలు, రాజ్యాంగపరమైన అంశాలు కిందకు వస్తాయి. అందులో విషయం చెప్పాలంటే ఈ యొక్క రాజ్యాంగం సాధారణ చట్టం మరియు ప్రభుత్వ యంత్రాంగాలతో దాని నియంత్రణ సులభతరం చేస్తుంది. అంటే రాజ్యాంగం కన్నా ప్రభుత్వ యంత్రాంగంతో ప్రజల యొక్క సమస్యలను ఉన్నాయి కదా వాటిని సులభతరం చేస్తుంది. ఇంకా సరళంగా చెప్పాలంటే ప్రభుత్వం యొక్క సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సులభతరం చేస్తుంది. అలాగే ఈ యొక్క
కార్యాచరణ ప్రణాళిక సంభావితతరణ అంటే ఎప్పుడైతే కార్యాచరణ ప్రణాళిక వస్తుందో ఏ దేశమైనా ఏ వ్యక్తి అయినా ఒక సంస్థ కుటుంబమైనా చక్కటి ప్రణాళికతోనే అది ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు లేదా సమస్యలను పరిష్కరించవచ్చును. అందుకనే ఇక్కడ నియంత్రణ సులభతరం సరళం చెప్పాలంటే ప్రభుత్వం యొక్క కార్యాచరణ ప్రణాళిక సంభావిత రాజ్యాంగ రంగానికి చెందినది. అయితే ఈ రాష్ట్రానికి మనకు కావాల్సిన విధి విధాన రూపకల్పన చేసుకొని బడ్జెట్ ఎంత కావాలి అని. అయితే ఇక్కడ ప్రభుత్వం యొక్క సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సంభావిత రాజ్యాంగానికి సంబంధించి ఉన్నది. అంటే ఏ దేశమైనా అభివృద్ధి చెందిన చక్కటి ప్రణాళిక అది రాజ్యాంగం కాన్స్టిట్యూషనల్ ఆధారంగానే అది ప్రణాళికలు తయారేసి వివరణాత్మక అమలు పరిపాలన రంగానికి చెందింది. అంటే ఏ చట్టం చేస్తానో రాజ్యాంగం ప్రకారం వివరణాత్మకంగా సామాన్య ప్రజలకి అర్థమయ్యేలాగా ఆ యొక్క చట్టాలు కానీ ఆ రాజ్యాంగం కానీ రూపొందించబడింది. అయినప్పటికీ పరిపాలన మరియు రాజ్యాంగపరమైన అంశాలు ఒక దశలో కలుస్తాయి. పరిపాలన మరియు రాజ్యాంగపరమైన అంశాలు ఒక దశలో కలుస్తాయి. పరిపాలన యొక్క ఆధ్యాత్మిక మరియు పరిపాలన యొక్క తాత్విక అధ్యయనం రాజ్యాంగపరమైన అధికారం యొక్క సరిపోయే పంపిణీ అంశంపై రాజ్యాంగ సమస్యలతో సమానంగా ఉంటుంది. రాజ్యాంగం ద్వారా ఆ చట్టాలు ఎలా ఉన్నాయో ఆ చట్టాల మధ్య ఘర్షణ ఉంటుంది. ఆ చట్టాల మూలంగా కొందరికి మంచి ఉంటుంది, కొందరికి మంచి ఉండకపోవచ్చు. అందుకనే ఇక్కడ సమస్యలు ఏవైతే ఉంటాయో రాజ్యాంగం ద్వారానే పరిష్కరించాలి. అమెండ్మెంట్ ఇండియన్ గవర్నమెంట్ అమెండ్మెంట్ యాక్ట్ అని ఉంది. వాటిలో చాలా చక్కగా వివరించబడింది. అయితే విల్సన్ నమ్మకాన్ని ప్రధాన సూత్రంగా సూచించాడు. మరి విశ్వసనీయత యొక్క పరిస్థితులను రూపొందించడానికి మరియు విశ్వనీయత నిర్ధారించడానికి రాజ్యాంగ సవరణ మరియు పరిపాలన నిర్వహించే రెండు కార్యాలయాలకి ఇది వినపడుతుంది. దీన్ని అన్ని కార్యాలయాలు సిఫార్సు చేశాడు. అతడు మూలన పడ్డాడు. మరియు వ్యాపార సంస్కర్త ఇతను వుడ్రో విల్సన్ ఒక సంస్కర్త మరియు పరిపాలన నిర్వాహకుడు రెండు కార్యాలయాలు సిఫార్సు చేశాడు అని వుడ్రో విల్సన్ వివరించాడు. మెథడ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ప్రభుత్వ పాలన అడ్మినిస్ట్రేషన్ పాలన పద్ధతి అడ్మినిస్ట్రేషన్ అంటే పాలన ఈ యొక్క పద్ధతి. అయితే అమెరికన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో విల్సన్ ఏం చెప్తారంటే ఒక ఆచరణాత్మకమైన వ్యక్తులు శతాబ్దాల ప్రయోగాత్మక కసరత్తుల ద్వారా స్వపరిపాలనలో చాలా ప్రవీణులైనాము. అంటే అమెరికా ఏం చేసిందంటే అమెరికా దేశంలో చదువుకున్న దేశం కాబట్టి ఈ చదువుకున్న దేశంలో ప్రభుత్వ పాలన చాలా ప్రవీణులైనారు. ఎంతోమంది ఇంటెలెక్చువల్ పర్సన్స్ వారి యొక్క పరిజ్ఞానం ద్వారా ప్రభుత్వ పాలన శాస్త్రాన్ని ఇతోధికంగా అభివృద్ధి చేయడానికి వచ్చారు. అయితే తర్వాత కాలంలో ఒక నిర్దిష్టమైన ఉపయోగించి ఒక ఇబ్బందిని వేయించగల సామర్థ్యం చాలా తక్కువ. ప్రస్తుత పాలనా విధానాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలని మరియు అమెరికన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో లోపాలను సరిదిద్దాలని సూచించే సూటిగా ముందుగా సాగే వ్యాఖ్యలు పరిపాలన యొక్క తాత్విక అధ్యయనం. ఇది ఏమంటాయంటే ఆధునిక ఆలోచనలు మరియు షరతుల ఆధారంగా పరిపాలన యొక్క సంస్థ. అయితే ప్రభుత్వంలో చారిత్రక తులనాత్మక అధ్యయనాలు ఇటువంటి విధానం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని మెజారిటీపై విధాన నిర్మాణాలను నిర్మిస్తుందని మంచి పరిపాలన యొక్క సార్వత్రిక నియమాన్ని నిర్ధారిస్తుంది. అలాగే ప్రభుత్వాల కోసం మరియు పరిపాలన తప్పిదాలను నిరోధించాలి. అంటే పరిపాలనలో కొన్నిసార్లు తప్పిదాలు జరుగుతాయి, ప్రజలకు నష్టం జరుగుతుంది. ఆ నష్టాలు పరిగణించడానికి వివిధ విధానాలను అమలుపరచాలి. విల్సన్ అమెరికన్లో పక్షపాతం లేకుండా పరిపాలనా శాస్త్రాన్ని గుర్తించాలని కోరాడు. అమెరికా దేశం పుట్టింది కాబట్టి అమెరికాలు కాదు, దానిపై దాని ఏమంటే పక్షపాతం చూపించకుండా ఇది
ప్రజాస్వామ్య సూత్రాలపై అమెరికా సంబంధించిన పరిపాలన శాస్త్రం స్థాపించబడాలని ఇతను కోరుకున్నాడు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యొక్క పనితీరు ప్రజల యొక్క అభిప్రాయాల ద్వారా ఉత్తమంగా అంచనా వేయబడుతుంది. ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, దాని అంచనా ఉంది, దాని తప్పిదాలా లేకపోతే అది దాని యొక్క లాభాలు నష్టాలు ఏంటిది, దాని యొక్క అమలు ఏంటిదని వీటిని అంచనా వేయబడుతుంది. విల్సన్ ప్రకారం ప్రజాభిప్రాయం ప్రఖ్యాత కళాశాల రాజకీయ శాస్త్ర విభాగాలచే రూపొందించబడిన తెలివైన విమర్శకుల ద్వారా వ్యక్తీకరించిన అభిప్రాయాన్ని సూచిస్తుంది. అంటే ఈ యొక్క ప్రభుత్వ పాలన ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు కళాశాల రాజకీయ శాస్త్ర విభాగాలచే రూపొందించబడిన తెలివైన విమర్శకులు, పెద్ద పరిజ్ఞానం అంటే దీన్ని విమర్శించారు. ఒక వ్యక్తి విమర్శిస్తున్నాడంటే మన లోపం ఉన్నట్టు లెక్క. ఒక వ్యక్తి మనం ఏమని అన్నాడంటే, అలాగే ఈ ప్రభుత్వ పాలనను విమర్శించడం ద్వారా ఏమంటాడంటే వీటి యొక్క పాలకుల సాధన సూత్రం విద్యావంతులైన అనేక మంది సమాచార విమర్శ సృష్టించిన గమనించడం ప్రోత్సహించబడుతుంది. ప్రభుత్వాన్ని నిర్వహించే కార్యనిర్వాహక అధికారులు తరగతిని సిద్ధం చేయడం కూడా అంతే ముఖ్యమైనదని గమనించారు. కార్యనిర్వాహకులు అంటే రాజకీయవేత్తలు, రాజకీయ నాయకులు చట్టాలను రూపొందిస్తే కార్యనిర్వాహకులు ఆ చట్టాలను అమలుపరుస్తారు. అందుకనే మంచి ప్రవర్తన ప్రదర్శించే సుశిక్షితమైన సివిల్ సర్వీసెస్ వ్యక్తిపై మెరుగైన అభిప్రాయం ఆధారపడి. సివిల్ సర్వీసెస్ అంటే అక్కడ అమెరికాలో సివిల్ సర్వీసెస్, భారతదేశంలో సివిల్ సర్వీసెస్ ఉన్నాయి. అవి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఆ తర్వాత ఇంకొక ఐఎఫ్ఎస్ ఉంటుంది, ఇండియన్ ఫారిన్ సర్వీస్. ఇవన్నీ కూడా ఉన్నతమైన అంటే ఈ యొక్క సివిల్ సర్వీస్లో ఉద్యోగస్తుల యొక్క ప్రతిభ పాఠవాల ద్వారా ప్రభుత్వంలో ఏర్పడే ఏదైనా లోటుపాట్లు ఉంటే వీరి యొక్క అనుభవం ద్వారా ప్రభుత్వ పాలనలో ఉన్న వాటికి ఏం చేశారంటే సాధారణ సూత్రాలు విద్యావంతులైన అనేక మంది నిర్వహించే కార్యనిర్వాహకులు అంటే మంత్రిమండలి, భారతదేశంలో ప్రధానమంత్రి, మంత్రిమండలి వాళ్ళకి ఉపయోగపడే ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నతమైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళ యొక్క సుశక్తులై ఉంటారు. ఈ సుశక్తులు వాళ్ళు నేర్చుకొని, చదువుకొని, ట్రైనింగ్ తీసుకొని, శిక్షణ పొంది ఆ యొక్క ప్రభుత్వ విధానాల అమలుకు కానీ ప్రభుత్వ యొక్క ఉన్నతికి కోసం వీళ్ళు కృషి చేస్తారు అని చెప్తున్నాడు. అయితే ప్రజాభిప్రాయానికి ప్రత్యక్ష మరియు తప్పించుకునే బాధ్యత అని కొన్ని చిన్న దేశాల్లో ప్రజాస్వామ్యం ప్రత్యక్షంగా ప్రజల యొక్క అభిప్రాయం తెలియదు. ఉదాహరణకి స్విట్జర్లాండ్ అతి చిన్న దేశం. ఇది ప్రజాభిప్రాయానికి తెలుసుకోవడానికి అతి తొందర. ఒక స్టేడియంలో కొన్ని వేల మంది పడతారు కాబట్టి వాళ్ళు ప్రజాభిప్రాయం. కానీ భారతదేశం లాంటి మరి పెద్ద పెద్ద ప్రజాస్వామ్య దేశాలకి ఇది ఎంతగానో ఉపయోగపడదు. అంటే ప్రజాభిప్రాయ సేకరణలో చాలా సమయం తీసుకుంటుంది, చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి అయితే బ్యూరోక్రాట్స్ యొక్క ప్రేరణ అనే ఎస్పిరిట్ డి కార్డ్స్ అనే ఉన్నతాధికారికి బ్యూరోక్రాట్స్ యొక్క ప్రేరణ ఎస్పిరిట్ డి కార్డ్స్ అంటే విల్స్ మన యొక్క హెన్రీ ఫేల్ యొక్క 14వ సూత్రం ఎస్పిరిట్ ఆఫ్ డి కార్డ్స్ అంటే దళంగా ఒక సమూహంగా ఉన్నత శ్రేణి అధ్యక్షులతో ఒక నాయకుడు ఉండి దళాన్ని నడిపించడం, ఒక ప్రజా గ్రూపులను నడిపించవని చెప్తుంది. వాస్తవానికి ప్రజాసేవకి చేయడంలో బ్యూరోక్రాట్స్, ప్రజాసేవలు చేయడానికి బ్యూరోక్రాట్స్ ఉద్యోగస్వామ్యం యొక్క తరచుగా అత్యున్నత అధికారానికి నమస్కరించే ధోరణిలో కప్పించేయబడింది. ఇది విల్సన్ అసహించుకున్న పరిపాలన రాజకీయ సంఘానికి ఒక సాధారణ సందర్భాన్ని సూచిస్తుంది. విల్సన్ కోసం 3 అనివార్య బ్యూరోక్రాట్ సందిగ్ధతలను కలిగి ఉంది. ఏం చెప్తాడు? శ్రేయభిలాషుల అధికారులకు అండగా ఉండడం, సంఘ ప్రయోజనాలను ఎలా చేయాలి అంటే ఈయన ఏమంటాడంటే ఎవరు ఉద్యోగస్తులు, ఉన్నత స్థాయి ఉద్యోగస్తులు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క శ్రేయభిలాషులకు పై అధికారులకు అండగా ఉండకుండా సంఘ ప్రయోజనం అంటే ప్రజలకు ఎలా ఉందో ఎవరైతే అవసరమో వారికి అనుగుణంగానే పని చేయాలని చెప్తున్నాడు. గౌరవం మరియు పాత్రను కోల్పోకుండా ప్రతి ఉద్యోగి తన యొక్క గౌరవం, తన యొక్క పాత్రను, తన యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా లాభదాయకమైన కెరీర్లో సమృద్ధిగా మరియు ఆశయాలతో జీవనోపాధి ఎలా సాధించాలి అని చెప్పాడు. 3వది ఉత్తమ ప్రయత్నాలు.
మూడోది, ఉత్తమ ప్రయత్నాలు మరియు ప్రతిభ ఉన్నప్పటికీ స్థానిక మరియు జాతీయ స్థాయిలో సేవలను ఎలా అందించాలి? స్థానిక మరియు జాతీయ స్థాయిలో ఎలా అంటే భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎలా వాటికి స్థానిక భారతదేశంలో 3 ప్రభుత్వాలు, ఒకటి కేంద్ర ప్రభుత్వం, 2 రాష్ట్ర ప్రభుత్వాలు, 3 స్థానిక ప్రభుత్వాలు. వీటి యొక్క విధానంలో వాటికి ఎలా స్పందించాలి, స్థానిక ఎలా ఉన్నది, వాళ్ళ యొక్క ప్రతిభ ఎలా పైకి తీసుకెళ్ళాలని చెప్తున్నాడు. అంటే సమాధానం కొనగలిగితే అమెరికా మళ్ళీ ప్రపంచాన్ని నడిపిస్తుందని విల్సన్. ఈ 3 విషయాల గురించి ఒకవేళ వాటికి సమాధానం కనుక్కుంటే అమెరికా మళ్ళీ ప్రపంచాన్ని నడిపిస్తుందని ఇతని విల్సన్ యొక్క అభిప్రాయం. అయితే విల్సన్ పాలన గురించి ఏం చెప్పాడు కొన్ని మళ్ళీ. పాలనా శాస్త్రం, ప్రభుత్వ పాలనా ప్రధానంగా శాస్త్రంని విల్సన్ గట్టిగా భావించడు. పాలనా శాస్త్రం రాజనీతి శాస్త్ర అధ్యయనం యొక్క వినూత్న ఫలం. రాజనీతి శాస్త్రం నుంచే ప్రభుత్వం పుట్టింది, రాజకీయాల నుంచి పాలన వేరు చేయబడి రాజనీతి శాస్త్రం నుంచి పుట్టుకొచ్చింది అని. అయితే ఇంత పూర్వం నేను కొత్తగా ప్రభుత్వ పాలనా శాస్త్రం ఈనాడు ఆవిర్భవించింది అనే మాటలో నిగూఢ అర్థం ఇదే. తన యొక్క వ్యాసంలో ఇది పాలన అధ్యాయంలో ఇంతకుముందు మనకు ఎన్నలేని పాలన శాస్త్రాన్ని నేడు మనం కలిగి ఉన్నామని విల్సన్ చెప్తాడు. అమెరికా పాలనా వ్యవహారంలో నిష్పక్షత శాస్త్రీయ పద్ధతి లేకపోవడం పట్ల విల్సన్ విచారాన్ని వెలిబుచ్చాడు. వాస్తవంగా సరైన పాలన అనడానికి వివరైన ఇంకా అభివృద్ధి చెందలేదని పేర్కొంటాడు. ప్రభుత్వ పాలనా శాస్త్రం మొదటిసారిగా ఐరోపాలోని ఫ్రాన్స్, జర్మనీలో అధ్యాపకుల కృషి ఫలితంగా ఇది వచ్చిందని చెప్తాడు. అయితే విల్సన్ ఏం చెప్తాడంటే కొన్ని విషయాల గురించి చెప్పాడు. ఇది వ్యాపార రంగ పాలన లాంటిదే. ప్రభుత్వ పాలన కూడా వ్యాపార రంగంలో ప్రధాన లక్షణమైన మితవ్యయం, సామర్థ్యం, కార్యసాధన మరియు ప్రభుత్వ పాలనలో కూడా ఉంటాయని విల్సన్ వ్యాసం చెబుతుందని బ్రూస్నర్ అనే వ్యక్తి చెప్పాడు. రాజకీయాలు పాలనకు ఉండే సంబంధాలే కాకుండా పాలన ప్రజాభిప్రాయానికి మధ్య ఉన్న సంబంధం కూడా విల్సన్ విశ్లేషించాడు. పాలనలో ప్రజాభిప్రాయానికి ఎలాంటి పాత్ర ఉన్నదనే విషయాలపై విల్సన్ తన యొక్క పరిణామాత్మకమైన విమర్శనలో స్థానం అభిప్రాయపడ్డాడు. పాలనా వివరాల్లో జోక్యం చేసుకోకుండా పాలనను సమర్థవంతంగా చేసి బాధ్యత ప్రజాభిప్రాయానికి ఉండాలని చెప్పాడు. పాలన స్థూలంగా నియంత్రణ చేసే పద్ధతులు రూపొందించడానికి పాలనా అధ్యయనాన్ని రూపొందించాడు. అంటే ఉద్యోగ బృందం ప్రజాస్వామ్య నిలకడకు తోడ్పడుతుంది. రాజకీయ ప్రక్రియలో ఉద్యోగస్తులు పాల్గొనకూడదనే విషయాన్ని సూత్రరీత్యా అంగీకరిస్తాయి. అంటే ఉన్నత ఉద్యోగులు, ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళు రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొనకూడదు అంటూనే ఉద్యోగులు శిష్టజన వర్గ కూటమిగా తయారై ప్రజాస్వామ్య నియంత్రణ కింద లేకుండా విల్సన్ తీవ్రంగా గ్రహించాడు. అమెరికాలో కొనసాగుతున్న ఉద్యోగ బృంద సంస్కరణలు సంపూర్ణ పాలనా సంస్కరణలో ఒక భాగంగానే విల్సన్ భావించాడు. అంటే భవిష్యత్ సంస్కరణలు అవి ఒక నైతిక సందిగ్ధత మాత్రమే. ఈ సంస్కరణలు ఉద్యోగ బృంద రాజకీయ ప్రమేయం లేకుండా చేసి పాలనను వ్యాపారస్తులలో నడిపించడానికి ఉద్దేశించబడింది. ఉద్యోగుల ఎంపికకు మరియు సంస్కరణల కార్యాచరణ విధులకు కార్యాచరణ పద్ధతులు కూడా విస్తరింప చేయాలని విల్సన్ భావించాడు. అయితే పరిపాలనా విధానంలో ఇలా ప్రభుత్వ విధులకు ఉండవలసిన నైతిక దృక్పథం కేవలం ఉద్యోగ బృందానికి ఫలితం కాక ప్రభుత్వ పాలన పరిధికి అంతటికి విస్తరించడానికి విల్సన్ దోహద చేశాడని మనము చెప్పాడు. నికోలస్ హెన్రీ చెప్పాడు. అయితే తులనాత్మక పద్ధతి గురించి చెప్పాడు విల్సన్. విల్సన్ తులనాత్మక పద్ధతిలో పాలనాధ్యాయనే వ్యాసం చివరి భాగం పాలనాధ్యాయానికి అవసరమైన పద్ధతులు విల్సన్ చర్చించారు. తాత్విక పద్ధతులను వెళ్ళాలి, చారిత్రక తులనాత్మక పద్ధతులు అనుసరించవలసిన ఆవశ్యకత గురించి విల్సన్ నొక్కి చెప్పాడు.
అంటే రాజనీతి శాస్త్ర మొత్తంలో పాలనలో చారిత్రక తులనాత్మక పద్ధతులను కార్యసాధకం మరి ఇక్కడ ఉపయోగించలేని విల్సన్ భవన్. ప్రభుత్వంపై తులనాత్మక అధ్యయనం లేనిదే ప్రజాస్వామ్య రాజ్యాల్లో ప్రజాస్వామ్యేతర రాజ్యాల్లో పాలన ప్రతిపత్తులు వేరువేరుగా ఉంటేనే తప్పుడు భావన పోగొట్టడం సాధ్యం కాదు అని, ఒక వ్యవస్థను వేరొక వ్యవస్థతో పోల్చినప్పుడే వ్యవస్థ యొక్క మంచి లక్షణం కానీ దుర్లక్షణాలు కానీ ప్రత్యక్షంగా గ్రహించగలడానికి వీలుంటుందని చెప్పాడు. దీన్ని తులనాత్మకంగా చెప్పాడు. అయితే ఈ యొక్క తులనాత్మక విధానంలో విల్సన్ దాని యొక్క ముగింపు ఎలా చెప్తాడంటే, ప్రభుత్వ పాలనా శాస్త్రానికి తులనాత్మక శాస్త్రానికి ఎలా చెప్తున్నప్పుడు తన యొక్క ప్రభుత్వ విల్సన్ ఏం చెప్తాడంటే, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వ పాలన రంగంలో సహకారం కోసం ఎల్లప్పుడూ గుర్తించుకుంటారు. ఇక థియోడర్ రూజ్వెల్ట్ యొక్క ఆకాంక్షలపై ఆధారపడి ఉంటుందని, విల్సన్ అమెరికన్ ప్రెసిడెన్సీ ప్రభుత్వం యొక్క అత్యంత ఆధిపత్య ఆంక్షలపై ఆధారపడి ఉంటుందని, అత్యంత ఆధిపత్య శాఖగా మార్చడానికి ప్రయత్నించాడు. బ్రిటిష్ పార్లమెంట్లో ఇంగ్లాండ్ ప్రధాని తరహాలో తన కార్యాలయాన్ని నిర్మించాలని ఆయన ఆకాంక్షించాడు. రాజకీయాలను మరియు పరిపాలనను వేరు చేయడానికి ఉద్దేశించిన ప్రగతిశీల ఉద్యమంలో అతను కేంద్రీకృతంగా పని చేశాడు. అయితే వాస్తవానికి పాలన రాజకీయాల విభజనను సాధించడానికి వివరణాత్మకమైన సంస్థాగత ఏర్పాట్లు అతని మరింత పరిణితి చెందిన మేధో రచనలో సంవత్సరాలుగా మరి ఆసక్తిని విషయం ఏంటంటే, అతని విభజన ఆలోచన అంటే రాజకీయాలు పాలన ద్విభాగత్వాన్ని, రాజకీయాలకు తక్కువ అధికారాన్ని కలిగి ఉంది, అయితే పరిపాలనకు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది. అతను బ్యూరోక్రసీలోని శాస్త్రీయ నిపుణ డొమైన్ పరిపాలనను గ్రహించాడు. అంటే వివిధ భూభాగాలలో ఉన్న విధానాలను అతను గమనించాడు. అయితే పరిపాలన రాజకీయ వృత్తులకు యొక్క ముగింపులో పరిపాలన రాజకీయ వృత్తులకు దూరంగా ఉండాలని విల్సన్ వాదించాడు. అడ్మినిస్ట్రేషన్ ప్రశ్నలు రాజకీయ ప్రశ్నలు భిన్నంగా ఉంటాయని ఈ యొక్క విధానంగా చెప్పాడు. అతను నమ్మాడు. ఇతను గుర్తించాడు. నమస్కారం.